వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు అప్పులు అవినీతి రచ్చ పీక్స్ కు చేరింది. సవాల్ చేసింది మీరే, ఇప్పుడు భయపడి అడ్డుకుంటుంది మీరే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నేతలే ఆధారాలు లేకుండా పారిపోతున్నారని కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన తోపులాట, హరీష్ రావు కింద పడిపోవడం, ఆ తర్వాత జరిగిన అరెస్టులు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. పోలీసులు రంగంలోకి దిగి ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా, లేక శాంతి భద్రతల సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారా? అటు తెలంగాణ భవన్, ఇటు గన్ పార్క్ వేదికగా సాగుతున్న ఈ హై డ్రామా వెనుక అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఊహించిన రీతిలో మరోసారి పొలిటికల్ హైడ్రామా పీక్స్ కు చేరింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. గత ప్రభుత్వ అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు రావాలంటూ ఇరు పక్షాలు విసిరిన సవాళ్లు చివరకు రోడ్డుపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్గా స్వీకరించారు. రంగంలోకి దూకిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా తెలంగాణ భవన్కే వస్తానంటూ హై వోల్టేజ్ క్రియేట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ వేదికగా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల రాకతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చర్చ కోసం కేటీఆర్ నేతృత్వంలోని బృందం తెలంగాణ భవన్లోనే వేచి ఉండడంతో ఉద్రిక్తత పెరిగింది. మరోవైపు గురుకులాల అవినీతిపై చర్చించేందుకు హరీష్ రావు బృందం గన్ పార్క్ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ భవన్ పరిసరాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. చర్చల రచ్చ కాస్త నేతల అరెస్టులు, పోలీసులతో తోపులాటల వరకు వెళ్లడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ హైడ్రామా కారణంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్య జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గన్ పార్క్ సాక్షిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చకు తాము సిద్ధమంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించారు. మంత్రులు పిలిచిన చోటికే వస్తున్నామని, ఎలాంటి భేషజాలు లేకుండా చర్చకు సిద్ధమంటూ ఆయన బయలుదేరారు. అయితే తెలంగాణ భవన్ నుండి గన్ పార్కుకు వెళ్తున్న హరీష్ రావు బృందాన్ని పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. కాలినడకన గన్ పార్కుకు వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తీవ్ర తోపులాటలో హరీష్ రావు అదుపు తప్పి కింద పడిపోయారు. మాజీ మంత్రి కింద పడడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించాయి. పోలీసులు హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టిందని హరీష్ రావు మండిపడ్డారు. సవాల్ విసిరిన మంత్రులు ఇప్పుడు భయపడి పోలీసుల వెనుక దాక్కుంటున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన హరీష్ రావును గంటన్నర పాటు డీసీఎం వ్యాన్లో తిప్పి చివరకు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వ బండారం రాష్ట్ర ప్రజల ముందు బట్టబయలైందని బీఆర్ఎస్ శ్రేణులు నినదిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోనూ రేవంత్ రెడ్డి ఇలాగే సవాలు విసిరి చర్చకు రాకుండా ముఖం చాటేశారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం విసిరిన ఛాలెంజ్ను తాము స్వీకరించి ఎక్కడికి రావాలో చెప్పమన్నా సమాధానం లేదని విమర్శించారు. ఈలోపే మధ్యలో మంత్రి జూపల్లి దూరి తెలంగాణ భవన్కు వస్తానంటూ ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. జూపల్లి వస్తారనే తామంతా తెలంగాణ భవన్లో గంటల తరబడి వేచి చూశామని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము చర్చ కోసం కాలు బయటపెడితే పోలీసులతో అరెస్టులు చేయించడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమను అరెస్ట్ చేయిస్తోంది ఎవరో ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి జూపల్లికి నిజంగా దమ్ముంటే గన్ పార్కు దగ్గరే ఉండాలని, తాను అక్కడికి వచ్చేందుకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. తాము గన్ పార్కుకు వస్తే మళ్లీ రూటు మార్చి చార్మినార్కు రమ్మంటారేమోనంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కేవలం సోషల్ మీడియాలో డైలాగులు కొట్టి పారిపోవడం కాంగ్రెస్ మంత్రులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తన సొంత డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని మంత్రి జూపల్లి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసుల పహారాతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ మంత్రులు సైతం గన్ పార్క్ వద్ద భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. గురుకులాల నిర్వహణ మరియు టెండర్లలో అవినీతి ఆరోపణలపై చర్చించేందుకు ముగ్గురు మంత్రులు నేరుగా రంగంలోకి దిగారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ గన్ పార్కుకు చేరుకొని అమరవీరుల స్తూపం వద్ద కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా తరలివచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని అప్పులు, లోపాలపై ఆధారాలతో సహా చర్చకు రావాలని మంత్రులు డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నేతలే డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంత్రుల రాకతో గన్ పార్క్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బీఆర్ఎస్ నేతలు కేవలం రాజకీయ ఉనికి కోసమే లేని అవినీతిని సృష్టిస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. సవాల్ విసిరింది తామేనని, చర్చకు రాకుండా తప్పించుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ నేతలేనని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సవాళ్ల పర్వంతో గన్ పార్క్ వద్ద ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పులు, గురుకులాల అవినీతి చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. గత ప్రభుత్వ అప్పులపై మంత్రి జూపల్లి విసిరిన సవాల్తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు దావాగ్నిలా మారింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కాస్త ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇటు కాంగ్రెస్ మంత్రులు, అటు బీఆర్ఎస్ అగ్రనేతలు ఇద్దరూ వెనక్కి తగ్గకుండా చర్చకు సై అనడం విశేషం. అయితే ఈ చర్చల పర్వం కాస్త చివరకు పోలీసుల లాఠీలకు, నేతల తోపులాటలకు దారితీయడం దురదృష్టకరం. హరీష్ రావు లాంటి సీనియర్ నేత రోడ్డుపై కింద పడిపోవడం, అరెస్టు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అటు కాంగ్రెస్ మంత్రులు గన్ పార్కులో భీష్మించుకు కూర్చోవడం, ఇటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించడం ఉత్కంఠ రేపింది. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం పోలీసుల వెనుక దాక్కుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. లేదు, తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామని, బీఆర్ఎస్ నేతలే కావాలని డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో రేగిన అప్పులు, అవినీతి చర్చల వేదికల నుండి పోలీస్ స్టేషన్ల వరకు చేరింది. ఇరు పార్టీల నేతలు తగ్గేదే లేదంటూ విసిరిన సవాళ్లు చివరకు రోడ్డుపై తోపులాటలు, అరెస్టులతో ముగిశాయి. అధికార కాంగ్రెస్ బల ప్రదర్శన చేసిందా, లేక ప్రతిపక్ష బీఆర్ఎస్ మైలేజ్ కోసం ప్రయత్నించిందా అన్నది పక్కన పెడితే ఈ హైడ్రామాతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సింది పోయి ఇలా వీధి పోరాటాలుగా మారడంపై సామాన్య జనం పెదవి విరుస్తున్నారు. ఈ అప్పులు, అవినీతి రచ్చతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా క్లైమాక్స్ సీన్ను తలపిస్తున్నాయి. ఈ ఇరు పార్టీల సవాళ్ల పర్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.